హాయ్ అండి, వెల్కమ్ టు మేనకాస్ కిచెన్. ఇది మన ఫస్ట్ కుకింగ్ వీడియో అండి. కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇవాళ మనం చేయాల్సిన వంట ఏంటంటే చాలా చిన్నదండి, చిన్న పచ్చడి. ఏంటంటే దోశలతో మనం రెగ్యులర్గా చేసుకునే పచ్చడి ఇది. కాకపోతే చాలామంది ఇది చేసుకుంటారు అని అయితే నాకు తెలీదు. మేమైతే రెగ్యులర్గా చేసుకుంటాము. దీన్ని కందిపప్పు పచ్చడి అంటారండి, కంది పచ్చడి. సో మీరు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక కప్పు కందిపప్పు, కొంచెం వెల్లుల్లిపాయలు, అంటే 4 రెబ్బలు 5 రెబ్బలు వెల్లుల్లిపాయలు, తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి తీసుకోండి, దాన్ని ఏమొచ్చి మధ్యలో కట్ చేసేసి పెట్టుకోండి, కొంచెం జీలకర్ర. సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తర్వాత మనం పోపు వేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను. ఇప్పుడు ఈ తీసుకున్న కందిపప్పుని కొంచెం నూనెలో ఫ్రై చేస్తాం. ఆల్రెడీ నేను నూనె తీసేసుకున్నాను, మరగబెట్టేసాను. సో అందులో నేను ఈ కప్పు కందిపప్పు వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం చిన్న రంగు మారినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటున్న కందిపప్పులో ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. వెల్లుల్లి మాత్రం అప్పుడే వేసుకోకండి. ఎండుమిర్చి తర్వాత జీలకర్ర, ఇవి రెండు వేసి దోర రంగులో వచ్చినప్పటికీ తీసేసుకోవచ్చు. ఎక్కువ మంట పెట్టకండి, మాడిపోతుంది. చిన్న సిమ్లో మాత్రమే చేసుకోండి. ఇది చాలా త్వరగా అయిపోయే పచ్చడి అండి, ఎక్కువసేపు పట్టదు, త్వరగానే అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎక్కువగా పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి ఈ పచ్చడి. ఎప్పటి నుంచో వాళ్ళు చేసుకుంటున్న పచ్చడి ఇది. సో ఇలా మనం వెల్లిగా ఫ్రై చేసుకొని కొంచెం రంగు మారిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి. వేడివేడిగా దోశలు వేసుకొని ఈ పచ్చడి నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే చెప్పలేము, అంత టేస్టీగా ఉంటుంది. సో కందిపప్పు ఫ్రై అయిపోయిందండి. మరీ కొంచెం డార్క్గా రోస్ట్ చేసుకోకండి, కొంచెం ఇంతలా రోస్ట్ అయితే చాలు. ఈ రోస్ట్ అయిపోయిన తర్వాత మీ గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఇది పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కొంచెం పోపు వేసేసుకుందాము. పోపుకు కావాల్సింది ఏంటంటే నూనె. ఎలాగో కొంచెం నూనె తీసుకుంటాము. తీసుకున్న తర్వాత నూనెని మరగనివ్వండి. పోపు ఎప్పుడు కూడా ఆవాలు వేస్తాం కాబట్టి ఆవాలు పేలాలి, పేలకపోతే బాగోదండి. తింటున్నప్పుడు అంతా కూడా ఆవాలు చేదు మన నోట్లో పడుతూ ఉంటుంది. కాబట్టి నూనెని బాగా కాలనివ్వండి. సో పోపు కావాల్సింది ఏంటంటే ఆవాలు, జీలకర్ర, ఆవాలు చూసాయా తేలుతున్నారు. సో ఇందులో కొంచెం ఎండుమిర్చి వేసుకోండి, తర్వాత కరివేపాకు వేసుకోండి. ఆపేయండి, లేకపోతే మాడిపోతుంది. ఈ పోపును కూడా మనం పక్కకు తీసి పెట్టేసుకుందాం.
కందిపప్పు వేయించుకున్న కందిపప్పు ఉంది కదా, వేయించుకున్న కందిపప్పు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టించేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. రుబ్బేసుకున్న పచ్చడిలోని పోపు వేసుకోవాలి. ఇందాక మనం తీసి పెట్టుకున్న కందిపప్పు, వేయించుకున్న కందిపప్పు ఉంది కదండి, అది చల్లారిపోయింది. సో మిక్సీ జార్లో నేను తీసేసుకున్నాను ఇలాగా. అయితే వెల్లుల్లి మాత్రం వేయొద్దన్నాను కదా, వెల్లుల్లి ఇప్పుడు వేసుకోవాలండి మనం. సో వెల్లుల్లి ఇందులో వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఫస్ట్ నీరు వేయకండి, నీళ్ళు వేయకుండా రుబ్బండి. కొంచెం బాగా మెత్తగా పొడిలాగా అయిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు వేసుకుందాం. కొంతమంది పచ్చడి పలచగా తింటారండి, కొంతమంది ఏమో కొంచెం ముద్దగా ఉన్నప్పుడు. కాబట్టి మీరు మీ కన్సిస్టెన్సీని మీరు చూసుకొని చేసుకోండి. ఇంకొంచెం మెత్తగా అవ్వాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇలా ఉంది కదా పచ్చడి. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నూనె వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కలుపుకొని తిన్నప్పుడు దానికి కాంబినేషన్ ఒక చిన్న ఉల్లిపాయ ముక్క పెట్టుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటుంది, అదిరిపోతుంది దాని టేస్ట్. కాకపోతే మనం దోశలకి పచ్చడి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఇంకా వాటర్ వేసుకొని రుబ్బుకుందాం. మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఒక్కొక్కరికి ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంచెం మామూలుగా తినేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉప్పును వేసుకోండి. ఇంకొంచెం వాటర్ వేసుకుంటాం. పచ్చడి రెడీ అయిందండి. సో ఇందాక మనం పోపు కూడా వేసేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాము. సో అందులో ఈ పచ్చడి వేసేసుకోవాలి. ఇది ఇంకా కొంచెం పల్చగా కూడా చేసుకోవచ్చండి. కొంతమంది ఇలాగా ముద్దగా కూడా తింటారు, కొంతమంది పల్చగా తింటారు. కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. పోపు వేసుకున్న గిన్నెలోని పచ్చడి వేసేసుకున్నాం కదండి. మేమైతే ఇలా తింటాము, అంటే కొంచెం మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం తిక్కగానే పోపు అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. కలిపేసుకున్నాక వేడి వేడి దోశలతో అదిరిపోయే కంది పచ్చడి చాలా చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది.
ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్లో పెట్టండి ఎలా ఉందో ఏంటో. ఇప్పుడు నేను ఒక చిన్న ముక్క తింటాను, ఎలా టేస్ట్ వచ్చింది అన్నది మీకు చెప్తాను. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం త్వరలోనే.